10 మంది అన్నంత మాత్రాన పనికి రాకుండా పోతావా అన్న ప్రతి వాడికి ఏదో ఒకరోజు సమాధానం చెప్పకుండా ఊరుకుంటావు. ఆగిపోదామన్న ఆలోచన వస్తే ఆరంభంలో చేసిన శపథాలు ఒక్కసారి గుర్తు తెంచుకో. కొన్ని మాటలు ఎప్పటికీ మరవకూడదు. అన్నవాడికి విన్నవాడి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పి తీరాలి. తన గురించి బాధపడమని ఏ గతము చెప్పదు, భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. నీ నిర్ణయం ఎంత గొప్పదని మొదలుపెట్టినప్పుడు కాదు, నువ్వు ముగించినప్పుడు అందరికీ అర్థమవుతుంది. బాధపడితే తప్పులేదు, కానీ బాధపడడం అలవాటు పడితేనే బలహీనపడతాం. కొన్నిసార్లు కింద పడితే పైకి లేస్తాం. ఎంత కించపరిస్తే అంత పైకి ఎదుగుతాం. గెలుపు మనల్ని మర్చిపోయిన కొందరి మతిమరుపుని సైతం నయం చేసి తీరుతుంది. అనుకుంటే చేస్తా, తలుచుకుంటే సాధిస్తా అంటే అనుకోవద్దని ఎవరన్నారు? తలుచుకోకుండా నిన్నెవరు ఆపారు? మౌనం విలువ తెలిసిన వాడికి శబ్దం ఎప్పటికీ గొప్పగా అనిపించదు. కొన్ని గుర్తుకొస్తే బాధపడతాం, మరికొన్ని గుర్తుకొస్తుంటేనే బాగుపడతాం. జీవితంలో గాయానికైనా మందుంటుందేమో కానీ గర్వానికి ఉండదు. వాదించే వారందరూ విజేతలు కారు, భరించే వాళ్ళందరూ బలహీనులవ్వరు. కొన్ని అందనంతసేపు అపూర్వంగా, అందుకున్నాక అంతేనా అన్నట్లుగా అనిపిస్తాయి. సులభంగా నోరు జారిన మాటలే బలంగా బాధ పెడతాయి. కొన్ని చెప్పినా నమ్మరు, కొన్ని నమ్మినా చెప్పుకోలేం. కొన్ని భరిస్తే అర్థమవుతాయి, మరికొన్ని తెగిస్తేనే దగ్గరవుతాయి. నీకు తెలిసింది వివరిస్తే నీ జ్ఞానం తగ్గదు, వినకపోయినా నీకు నష్టం జరగదు. తిరిగి రానివెన్నో అర్థమయ్యే లోపే దూరం అవుతాయి. జాగ్రత్త. ఒంటరితనంలోని బలం కొందరం మాత్రమే భరించగలం. అనువంత అహంకారమే కొన్నిసార్లు పెను ప్రమాదానికి దారితీస్తుంది. జీవితంలో బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. గెలుస్తావు అన్నది నీ నమ్మకం కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం. ఎందుకొచ్చాయో తెలియని కష్టాలే జీవితంలో నిన్ను ఎంతో ముందుకు తీసుకువెళతాయి. నువ్వు బాధ్యతతో నిలిచిపోయావే తప్ప భయంతో ఆగిపోలేదు. గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ పాత్ర ఎప్పుడూ నీ జీవితంలో గొప్పగా ఉండేలా చూసుకో. పైకి వెదవా అని పిలిచినా తండ్రికి కొడుకెప్పుడు హీరోనే. జీవితం గురించి ఆలోచిస్తూ జీవించడం మర్చిపోవద్దు. ఫిదా అవ్వాల్సిన కాలం చాలానే ఉంది. వృధా అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోవు. కొన్నిసార్లు బలగం లేకపోయినా గుండె బలముంటే ఎక్కడైనా నిలబడగలవు. అస్తమించే సూర్యుడు అలసిపోయినట్లు కాదని, కన్నీళ్లు మిగించే కష్టాలు శాశ్వతం అవ్వవని ఒక్క కాలమే నిరూపిస్తుంది. వచ్చే ఆదాయానికి, చేసే యవ్వారాలకి ఏమాత్రం సంబంధం లేని పనులు మాత్రం చెయ్యకు. అందుకుంటా అనుకుంటే ఆలస్యం చేయకు, అందుకోలేను అనుకుంటే మాత్రం ఆలోచన చేయకు. బలమైన వాడికంటే బరి తెగించిన వాడు చాలా ప్రమాదకరం. నీ నుంచి నిన్ను దూరం చేసే ఎంత గొప్ప భవిష్యత్ అయినా నీకు అవసరం లేదు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతం గురించి వదిలే. పోరాడే శక్తి ఉంటే, పోటీతత్వం ఉన్నా రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని ముఖ్యమైనవి అర్థం కాలేదని ఆగిపోతే జీవితం అర్థం లేకుండా మిగిలిపోతుంది. సాధన నరకంలా ఉంటేనే సాధించడం సులభంగా మారిపోతుంది. అవసరం చెప్పి రాదు, అవకాశం పోతే రాదు. గతం శాశ్వతం కాదు, జరగబోయేది ఊహించేది లేదు. అంతలా ఆలోచించడం మాత్రం పనికి రాదు. అడుగు దూరమే ఆనంద బాష్పాలు. అలసిపోవద్దు, ఇవి విలువైన క్షణాలు. గుండ్రంగా భూమి తిరుగుతుంటే అస్తమించాడు, ఉదయించాడని సూర్యుని నిందిస్తారు. రోజు నడిస్తే దారి ఏర్పడుతుంది. రోజులు గడిస్తే నీ సమస్యకు పరిష్కారం కనపడుతుంది. సాధించే శక్తున్నోడికే వేధించే సమస్యలు. భయం ఎప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని గెలవలేదు. మునుపటిలా ఉండకు, సులభంగా దగ్గరవ్వకు. మళ్ళీ మళ్ళీ నిన్ను నువ్వు కోల్పోకు. ఈసారి ఓడిపోతే వదిలేసేలా కాదు, ఓటమిని వెలివేసేలా ఉండాలి నీ పోరాటం. ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటారు, నాకున్న కష్టాలు మరొకరికి ఉంటే తట్టుకోలేరేమో అని.